హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్త కోడళ్ళ వంటలు. ఇవాళ మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చి కొబ్బరికాయ ముక్కలు ఒక కప్పు, కొంచెం మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి ఒక 7 to 8 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత, కారం టేస్ట్కి తగినంత, అలాగే తాలింపు కోసం తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపులో వేసుకోవటం కోసం ఇంగువ కూడా తీసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారో చూసేద్దామండి. ముందుగా మనం ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కొంచెం వేడెక్కిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. అలాగే వాటితో పాటు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మరీ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆ కొబ్బరి ముక్కలు, అలాగే ఈ ఆనియన్స్, కొంచెము మామిడికాయ ముక్కల్లో పచ్చిదనం కొంచెం పోయేదాకా మగ్గితే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ నేను చూపించాను కదా, ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. అలా ఎక్కువసేపు మగ్గిస్తే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మగ్గిపోయినటువంటి కొబ్బరి, మామిడికాయ, ఆనియన్ అండ్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ సరిపోతుందండి. ఇంకా ఎలా కావాలంటే అలా కొంచెం తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెము ఒక చిన్న స్పూను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంత ఆ పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మిక్సీ కూడా పట్టేసుకొని, మిక్సీ మరీ ఎక్కువగా మెత్తగా అయ్యేలాగా పట్టక్కర్లేదండి. జస్ట్ ఇట్లా మనకి పల్స్ లాగా ఉంటుంది కదా, దాంతో ఒక 4-5 సార్లు అనేసి ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి జస్ట్ టెక్స్చర్. ఇన్ కేస్ అవసరం అయితే ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ కూడా వేసుకొని, ఇదిగో ఇక్కడ నేను చూపించాను కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ లూజ్గా ఉండకుండా జస్ట్ మన నార్మల్ రోటి పచ్చళ్ళు ఎలా ఉంటాయి కొంచెం ముద్దగా అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం కళాయి పెట్టేసుకుందాం. కళాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇదిగో ఇలా చూపిస్తున్నాను కదా, కొంచెం అలా చిటపటలాడితే సరిపోతుంది. అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని ఆ తాలింపులో కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా కూడా నీట్గా కలిసేలాగా కలిపేసుకొని జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా ఉంటే సరిపోతుందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ పుల్లగా చాలా బాగుంటుంది తినడానికి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ మీట్ అగైన్. బై.